వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్. టుడే ఆది బ్లౌజ్ కొలతలతో నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. 1 మీటర్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఇది 36 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఫస్ట్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా బ్లౌజ్ మార్కింగ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చెస్ట్ దగ్గర వెస్ట్ దగ్గర మార్కింగ్, తర్వాత చెస్ట్ దగ్గర మార్కింగ్ ఎలా ఉంది యాస్టీజ్ అలానే మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ దగ్గర మార్కింగ్ పావించి ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ లెంగ్త్ వచ్చి 14 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 15 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ నడుము కొలత వచ్చి 36 ఇంచెస్ వచ్చింది. దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అది 9 36. సో 9 ఇంచెస్ దగ్గర మార్క్, 1 ఇంచ్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. వేస్ట్ కొలత వచ్చి 40 ఇంచెస్. 40 ఇంచెస్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చెస్ట్ కొలత వచ్చి 40 ఇంచెస్. 40 ఇంచెస్ని 4 భాగాలు డివైడ్ చేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దాన్ని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ది వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్ షోల్డర్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చి 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి 6.5 ఆర్మ్ లూజ్. ఇలా మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి, కరువు తీసుకోవాలి. నెక్స్ట్ 6.5 ఇంచెస్ ఆర్మ్ డౌన్. ఆ తర్వాత 1.5 ఇంచెస్ దగ్గర కరువు తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి 1.5 ఇంచెస్. ఆ తర్వాత నెక్ వచ్చి 7 ఇంచెస్ వచ్చింది. దానికి నుంచి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 3.5 షోల్డర్, 2.5 సరిపోతుంది. 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కరువు రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. లెంగ్త్ 15 ఇంచెస్. నెక్ షోల్డర్ వచ్చి 2.5, నెక్ విడ్త్ వచ్చి 3.5, ఆర్మ్ డౌన్ వచ్చి 6.5 ఇంచెస్. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఇది 36 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ భుజాలు జారకుండా ఉండడానికి 1/4 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి నెక్ సైడ్ నుంచి. ఎందుకంటే ఇలా కటింగ్ చేసుకుంటే భుజాలు జారకుండా ఉంటుంది. ఆ తర్వాత డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ని 10 ఇంచెస్ వచ్చింది. దానిలో 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 4.5 ఇంచెస్ దగ్గర డాట్స్ని మార్క్ పెట్టుకోవాలి. ఇలా అటు హాఫ్ ఇటు హాఫ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ జాయింట్ల కోసం 1 ఇంచ్ ఉండేలా కరువు తీసుకోవాలి. ఇలా కరువు తీసుకుంటే సైడ్ జాయింట్ల దగ్గర నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. నెక్ సైడ్ నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసిన దాని నుంచి కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ల దగ్గర 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఇలా నెక్ రౌండ్గా ఉంటుంది ఇలా కటింగ్ చేస్తే. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. 1 ఇంచ్ పట్టీ కోసం మార్క్ చేసుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్లో హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10.5 ఇంచెస్ వచ్చింది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి.
ఓపెన్స్ అటువైపు ఉండాలి, జాయింటింగ్ మన వైపు ఉండేలా చూసుకొని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి 3.5 అయితే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ వచ్చి 12 ఇంచెస్, దాంట్లో హాఫ్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్, 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. నెక్స్ట్ 1.5 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా మార్క్ తీసుకొని ఇలా కరువు తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. వన్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు అతుకు పడేటట్టు నెక్స్ట్ జాయింట్ చేసుకోవాలి. వన్ సైడ్ హ్యాండ్స్కి అతుకులు పడతాయి కాబట్టి జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్గా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో లైన్స్ తీసుకోవాలి. షోల్డర్ సైడ్, నెక్, ఉక్సులు కాజాల పట్టిల సైడ్, కింద మెయిన్ డాట్స్, షేప్ పట్టిల దగ్గర, సైడ్ జాయింట్ల దగ్గర, ఆర్మ్ లూజ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చి 7 ఇంచెస్ వచ్చింది. స్కేల్ టైప్తో చూసుకోవాలి. 2.5 ఇంచెస్ డౌన్ నెక్ విడ్త్, 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. 2.5 నెక్ డౌన్ నెక్ విడ్త్ ఇలా స్కేల్తో లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ ఇలా నెక్ రౌండ్ తీసుకోవాలి. ఆ తర్వాత 4వ ఉక్సు దగ్గర సైడ్ ఉక్సులు కాజల్ పట్టిని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ని ఎంత ఉందో చూసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్లా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ డాట్ని లెంగ్త్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఉండేలా 2 ఇంచెస్ ఉండేలా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మెయిన్ డాట్స్ని స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని సైడ్ జాయింట్ల దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం, డాట్స్ కోసం తీసుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా ఖర్చు చంకలో లోతు తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసిన దాని నుంచి కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. నెక్ సైడ్ నుంచి మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవచ్చు. ఉక్సులు కాజాల పట్టిల దగ్గర గ్యాప్ రాకుండా ఉండటానికి 1/4 ఇంచ్ ఉండేలా లైన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా 1/4 ఇంచ్ ఉండేలా తీసుకుంటే ఉక్సులు కాజాల పట్టిల దగ్గర గ్యాప్ రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్స్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ని కట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉక్సులు పట్టిల దగ్గర ఉక్సులు కాజాల పట్టిల దగ్గర కూడా మధ్యలో పెట్టుకొని ఒక కట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్స్ బ్యాక్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇలా ఈజీగా 36 సైజ్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ షేప్ పట్టీలను కటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీను ఉక్సులు కాజల్ పట్టీ సైజ్ 3.5 ఇంచెస్ ఉండేలా, సైడ్ జాయింట్ల దగ్గర కూడా 3.5, లెంగ్త్ వచ్చి 12 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ల దగ్గర కూడా 3.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని కరువు తీసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా షేప్ పట్టీలను 3.5 అటు 3.5 ఉండేలా చేసుకొని